Hi, I'm Mahesh Kati. You are watching me on onlyfilmy.com. రాజకీయాలు అంటే చాలామంది నేను ఏదో సినిమా వాడినని నీకెందుకు రాజకీయాలు అంటూ ఉంటారు. రాజకీయాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితాన్ని నిర్దేశించే విషయాలు ఈ మధ్యకాలంలో కాదు, ఒక డెమోక్రసీగా రాజకీయాలే మన జీవితాలను నిర్దేశిస్తాయి. వాళ్ళు విధానపరమైన ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి వాటి గురించి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం, వాటిలో జరుగుతున్న ఇష్యూస్ గురించి మనకంటూ ఒక అభిప్రాయం అనేది ఏర్పడడం కానివ్వండి, దాన్ని చెప్పడం కానివ్వండి చాలా అవసరం. అది లేకపోతే ఒక యాజ్ పొలిటికల్ బీయింగ్స్, యాజ్ సోషల్ బీయింగ్స్ మన ఇంపార్టెన్స్ ఉండదు. కేవలం ఓటేస్తే మాత్రమే రాజకీయం కాదు. మనకు వాళ్ళు చేస్తున్న విషయాల మీద కానివ్వండి, రాజకీయ నాయకులు చేస్తున్న ప్రతి ఒక్క విషయం మీద మన స్పందన కానివ్వండి, మన ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, వాటి గురించి మనం అభిప్రాయాన్ని వెలిబుచ్చడం కానివ్వండి, ఇవి చేయకపోతే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండాలి, వాటిని చెప్పాలి. అవి వాళ్ళ నాయకుల వరకు వెళ్ళాలి, వాళ్ళలో మార్పు రావాలి. మనకు ప్రజా ఉద్యమాలు కానివ్వండి, ప్రజల తరఫున వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడకపోతేనో, మన అభిప్రాయాలు మనం చెప్పకపోతేనో ప్రజాస్వామ్యం అవ్వదు కదా. సో దట్స్ ప్రిసైజ్లీ వాట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇప్పుడు నేను చిత్తూరు వాడిని, తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తాను. ఎందుకు సపోర్ట్ చేస్తాను? ఒక సప్రెస్డ్ పీపుల్స్ మూమెంట్గా, ఒక మార్పును కోరుకుంటున్న ఉద్యమంగా దానికి నా రెస్పెక్ట్ ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అంటే ఇష్యూ బేస్డ్, నేను ఏ ప్రాంతానికి, ఏ రాజకీయ పార్టీకి చెందుతానేది కాదు, ఏ ఇష్యూ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏ ఇష్యూలో నా స్పందన ఎలాంటిది అనేదాన్ని తెలపడానికి వాడతాను. అంటే కేవలం సినిమా వాడైతే రాజకీయాల గురించి మాట్లాడకూడదు, కేవలం రాజకీయ నాయకుడు రాజకీయాల గురించి మాట్లాడడం అనేది డెమోక్రసీ కాదు. ఇన్ డెమోక్రసీ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ అ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్ అండ్ బీ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్. ఆ పొలిటికల్ ప్రాసెస్లో భాగంగా I write about politics, I write about social issues, I fight for those causes which I believe in.